యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం నుంచి 59వ వచనం వరకు. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించరు. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమును అయినది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. ఆయన కపెర్నహూములో బోధించుతూ సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పెను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి వడ్డించి వాళ్ళందరూ కూడా తృప్తిగా తినిన తరువాత జరిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రభు 2 విషయాలు వారితోటి స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఒకటి, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము ఆయనే అని. అది 33వ వచనంలో ఉంది. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే. తర్వాత 41 నుంచి 51లో కూడా అదే ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత ఇప్పుడు 52 నుంచి 59వ వచనంలో కూడా మరలే అదే అంశాన్ని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చెప్పబడిన మాటలో కొన్ని విషయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. మనం ఈరోజు చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఆ శరీరాన్ని తినుట, రక్తాన్ని త్రాగుట అనేటువంటిది 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారముననే అని నా ఎదుగు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు. అంటే అది శరీరాన్ని తినటానికి, తర్వాత నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ దప్పికొనడు అంటే రక్తాన్ని త్రాగటానికి సూచనగా చెప్తున్నాడు. ఆ ప్రభు దగ్గరికి రావటం అనేటువంటిది ఏమన్నా శరీరాన్ని తినటానికి గుర్తుగా, తరువాత ఆయన యందు విశ్వాసం ఉంచటం అనేటువంటిది ఏమన్నా రక్తాన్ని త్రాగటానికి గుర్తుగా చెప్పబడినటువంటి మాటలు. వీటి ద్వారా అంటే ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన దేవుని కుమారుడని, పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాడని, తండ్రి చేత అభిషేకించబడి ఈ లోకములో మనందరికీ జీవాన్ని అనుగ్రహించడానికి, వరాన్ని ప్రసాదించడానికి ఆయన వచ్చి ఉన్నాడని విషయాన్ని విశ్వసించటం అనేటువంటిది దప్పికొనటం. కనుక ఈ లోకంలో మనం జీవించేటువంటి సమయం అంతటిలో కూడా దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనలో ఉంచబడినటువంటి ఆత్మ చనిపోయినటువంటి స్థితిలో ఉండి ఏమాత్రం కూడా అది పని చేయకుండా, అంటే దేవునితో సంబంధం లేకుండా, స్పందన లేకుండా ఉన్న జీవితంలో అది ఎల్లప్పుడూ కూడా నిజమైనటువంటి ఈ సంతృప్తిని వెతకగలిగినటువంటి దానిని వెతుకుతూ ఉంటుంది ఈ ఆత్మ. ఈ శరీరంలో జీవిస్తూ ప్రాణ సంబంధంగా ఈ లోకంలో మనిషి ఎంతగా తన జీవితంలో ఎన్ని శిఖరాలను అధిరోహించినప్పటికీ, జ్ఞానవంతుడిగా ఉన్నప్పటికీ, ధనవంతుడిగా ఉన్నప్పటికీ, అధికారాన్ని పొందినప్పటికీ కూడా అతనిలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడైతే దేవునితోటి సరైనటువంటి సంబంధంలోనికి రాగలుగుతుందో అప్పుడు నిజమైనటువంటి తృప్తిని కలిగి ఉండగలుగుతాడు. ఆ నిజమైనటువంటి విధంగా ఆ దేవునితోటి మనలను సంబంధంలోనికి తీసుకొని రాగలగటానికి అవసరమైనటువంటి మార్గమే మన ప్రభు యేసుక్రీస్తు. అందుచేత నా దగ్గరకు వచ్చేవాడు అంటే ఆయన శరీరాన్ని తినటానికి గుర్తుగా, ఆయనందు విశ్వాసించువాడు ఆకలి దప్పిగా కొనకుండా ఆత్మ సంబంధమైనటువంటి దానిలో దేవునితోటి సంబంధం కలిగినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడతాడు. ఇక్కడ కూడా ఈ 52వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించరు. ప్రభువు ఆత్మ సంబంధమైన సంగతుల విషయాలతో మాట్లాడుతున్నాడు. అంటే శరీరాన్ని తినటం అంటే ఆయన దగ్గరికి రావటం అని, రక్తాన్ని త్రాగటం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం అనేటువంటిది. వాళ్ళు ఈ శరీరాన్ని ఎలాగూ తినగలనంటే భౌతికమైనటువంటి రీతిలో ఆలోచించేవారుగా ఉన్నారు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు.
అంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వసించడం ద్వారా అంతకు మునుపు చెప్పబడినటువంటి వాటిలో ఆకలి కొనడు, దప్పిక కొనడు అని చెప్పబడినటువంటి మాటలు ఇక్కడ అదే విషయాన్ని ప్రభు మార్చి ఇంకొక రకంగా ఏం చెప్తున్నాడంటే, మీలో మీరు జీవం గల వారు కారు. అంటే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా దేవుని యొక్క క్రియ ద్వారా ఈ లోకంలో జన్మించుతాడు. అలాగే మరలా మనలో ఉన్నటువంటి ఆత్మను ఆయన పిలిచినప్పుడు మనిషి యొక్క శరీరంలో ఏమాత్రం కూడా చలనం లేకుండా చనిపోయినటువంటి స్థితిలోనికి తీసుకొని రాబడుతుంది. మనిషిని ఆ దేవుడు ఆదిలో సృష్టించబడినప్పుడు మట్టిలో నుంచి ఒక శరీర ఆకారాన్ని సృష్టించాడు. దానిలో ప్రాణం లేదు. కానీ దేవునిలో నుంచి ఊదబడినటువంటి జీవవాయువు ద్వారా మనిషి జీవించు ప్రాణిగా చేయబడ్డాడు. అదే తరహాలో ఇప్పుడు ఆ జీవాన్ని మనం పొంది ఉండటం అనేటువంటిది, తర్వాత ఆ జీవాన్ని లేకుండా చనిపోయినటువంటి స్థితిలోనికి రావటం అనేటువంటిది, ఆ రెండూ కూడా దేవుని సంబంధమైనటువంటివిగా ఆది కాండంలో ఆదాముతో ప్రారంభమై ఇప్పటి వరకు అలాగే కొనసాగుతుంది. ఇప్పుడు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ మనలో మనం జీవం కలిగిన వారంగా ఉండాలి అంటే ఈ చనిపోతున్నటువంటి స్థితిలో నుంచి జీవించేటువంటి స్థితిలోనికి రావాలి అంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆ మరణం అనేటువంటి దానిలో నుంచి తప్పించబడి దేవునితోటి స్పందనతో లేక స్పర్శతో స్పృహలో ఆయన దృష్టిలో జీవించేవారుగా ఎంచబడేవారుగా చేయబడతారు అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రతి మనిషి వాళ్ళలో ఉన్న ప్రాణ సంబంధమైన జీవాన్ని కోల్పోవడం అనేటువంటిది, పొందడం అనేటువంటిది రెండూ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. వాళ్ళ చేతిలో ఏది లేదు. అందుచేతనే ఏ మనిషి కూడా తనంతట తానుగా జీవము కలిగిన వాడుగా లేడు. అలా కాకుండా ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే తండ్రి ఏ విధంగా తనంతట తానుగా జీవము కలిగిన వాడుగా ఉన్నాడో, అంటే తనంతట తానుగా జీవము కలిగిన వాడుగా ఉన్నాడు అంటే ఆయన ఎవరి చేత సృష్టించబడిన వాడు కాడు. ఆయన తనంతటగా తాను అస్తిత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ జీవాన్ని బట్టి ప్రతిదానిని సృష్టించగలిగిన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆ జీవాన్ని బట్టి ప్రతిదాన్ని కూడా సృష్టించిన అంతటినీ కూడా నిర్వహించడానికి సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడని అర్థం. అటువంటిది ఇంకెవరిలోనూ లేదు. ఒకవేళ మనం కూడా ఇప్పుడు ఆత్మ సంబంధంగా చనిపోయిన స్థితిలో నుంచి బయటికి రాగలిగి ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క స్పృహలో ఆయన సన్నిధిలో జీవించటం అనేటువంటిది జీవం కలిగి ఉండటం. ఆ జీవంలోనికి రావటానికి అంటే దేవునితోటి ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఆయన సన్నిధిలో నివసించగలగడానికి అవసరమైనటువంటి జీవం, ప్రాణ సంబంధమైనది ఈ భౌతికమైనటువంటి దేహంలో మాత్రమే పనిచేయగలదు. ఆ దేవుని సన్నిధిలో మనం ఉండాలి అంటే దేవుని యొక్క జీవంతో మాత్రమే ఆయన సన్నిధిలో మనిషి ఉండగలుగుతాడు. దానికి అవసరమైనటువంటిది మనలో లేదు. ఆ జీవము ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. దేవుడు నిత్యవంతుడు కనుక ఆయన సన్నిధిలో ఉండటం అనేటువంటిది కూడా, నిత్యత్వంలో ఉండటం అనేటువంటిది ఆ జీవం కలిగి ఉంటేనే మాత్రమే జరుగుతుంది. ఆ జీవాన్ని అనుగ్రహించడానికి అంటే ఆత్మలో లేవనెత్తబడి ఆయన తినుట, ఆయన త్రాగుట ద్వారా ఆ జీవం పనిచేయట ప్రారంభించి ఈ శరీరాన్ని ఈ లోకంలో విడిచిపెట్టినప్పటికీ జీవింప చేయబడినటువంటి ఆత్మలో దేవునితోటి ఎల్లప్పుడూ ఉండగలిగేటువంటి మార్గాన్ని గురించి ప్రభు వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. అది వారికి మాత్రమే కాకుండా మనందరికీ సంబంధించిన విషయంగా కూడా ఉంది. మనందరం కూడా ఆత్మలో వెలిగించబడి, చనిపోయిన ఆత్మ వెలిగించబడి ఆయనతోటి ఎల్లప్పుడూ ఉండగలగటానికి అవసరమైనటువంటి జీవాన్ని ప్రసాదించడానికి తండ్రి మరి పంపబడినటువంటి రక్షకుడు, అభిషక్తుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడుగా చేయబడి మన అందరికీ రక్షకుడిగా చేయబడినటువంటి యేసుక్రీస్తు. కనుక మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వసించినట్లయితే తండ్రి ఏ విధంగా జీవం కలిగి ఉన్నాడో, ఎల్లప్పుడూ ఉండేవాడుగా ఉన్నాడో అదే జీవంలోనికి మనం కూడా ప్రవేశించే వాళ్ళంగా మన ఆత్మలో చేయబడతాం. 54వ వచనం, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వాణ్ణి లేపుతును. ఇక్కడ అంతకు మునుపు కూడా 39వ వచనంలో అంత్యదినమున దాన్ని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమైనది. తర్వాత 44వ వచనంలో నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు, అంత్యదినమున వానిని నేను వాణ్ణి లేపుదును.
ఇప్పుడు మరలా చెప్తున్నాడు 54వ వచనంలో, అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. అంటే ఎవరైనా ఇప్పుడు ఈ భౌతికమైన శరీరంలో ప్రాణ సంబంధమైన జీవం కలిగి చనిపోయినటువంటి ఆత్మలో వెలిగించబడిన వారుగా చేయబడి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనందు విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా నిత్యజీవం అనేటువంటి వరాన్ని పొందినప్పుడు అంత్యదినమున వారిని లేపుదును. అంటే ఆ నిత్యజీవం కలిగినటువంటి వారుగా లేవనెత్తబడి తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండగలిగేటువంటి దానిలోనికి వారు తీసుకుని రాబడతారు అని చెప్తున్నాడు. అలా కాని పక్షంలో ఎవరైనా ప్రభు దగ్గరికి రాకుండా ఆయనందు విశ్వాసకుండా ఉన్నట్లయితే ప్రభువు వారిని లేపినప్పుడు వారు నిత్యజీవం అనేటువంటి దానిలోనికి ప్రవేశించలేరు. ఆ విషయాన్ని మాటిమాటికి ఒక్కాణించి ప్రభువు వారి ఎదుటకు తీసుకొస్తున్నాడు. తర్వాత 55వ వచనం, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునైనది. అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన దగ్గరకు వచ్చినటువంటి అనుభవంలోనూ ఆయన ఎందుకు విశ్వసిస్తున్న అనుభవంలో జీవించేటువంటి వారు ఆయన సన్నిధిలో ఆయన దృష్టిలో జీవించేవారుగా ఎంచబడతారు. 56, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందునో నేను వాని యందునో నిలిచెందుము. ఇక్కడ చూడండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు అంటే అది వర్తమాన కాలంలో చేయవలసింది. ఒకసారి ప్రభునందు అంగీకరించినటువంటి మన అందరం కూడా మన పాపాలు క్షమించబడినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడిన తర్వాత నిత్యజీవం అనేటువంటి వరాన్ని మనందరం కూడా పొందుతాం. అది దేవుడు మనందరికీ తన కృప ద్వారా చేయబడినటువంటి గొప్ప కృపా వరము. అది దానిలో ఏ మనుషుడు కూడా ఏ కార్యాన్ని కూడా జరిగించలేడు. అది దేవుని పక్షంగా మనుషుల కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి ఉచితమైనటువంటి కృపా వరం. ఆ వరం ద్వారా మనము నిత్యజీవం అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉండగలిగేటువంటి ఒక గొప్ప ఆధిక్యతను పాపి అయినటువంటి మనుషుడు పొందగలుగుతున్నాడు. కానీ ఇక్కడ 56వ వచనంలో చెప్పబడినటువంటిది వేరైనటువంటిది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు అంటే వర్తమాన కాలంలో ప్రతిరోజు చేసేటువంటి పని అది. రోజు ఆయన దగ్గరికి రావటం, రోజు ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేటువంటిది, ఆయన చెప్పిన మాటలు యందు విశ్వసించడం అనేటువంటిది, ఆ మాటలలో ఉన్నటువంటి బలం ద్వారా ఆ వాగ్దానముల ద్వారా విశ్వసించి ఆత్మలో ఆయన సన్నిధిలో నివసిస్తున్నటువంటి అనుభవంలో ఉండటం అనేటువంటిది. అటువంటి వారికి ఏం చెప్తున్నాడంటే, నేను వాని యందును నిలిచెందుము. రక్షించబడిన ప్రతి వాళ్ళు కూడా దేవునిలో ప్రభువులో ఉండేవారుగా ఉన్నారు. కానీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలందు విశ్వసించి ఆ మాటల యొక్క ప్రకారంగా జీవించేటువంటి వారందరిలో కూడా ప్రభువు నివసించేవాడుగా ఉన్నాడు. దేవుడు భూమి ఆకాశములను పట్టజాలని దేవుడు అని మనం చదువుతాం. కానీ ఆయన విరిగి నలిగిన వారి యందు హృదయముల యందు నివసించడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడని కూడా చదువుతాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో. ఆ ప్రభు అంటే మనలో ఆత్మలో జీవించడానికి బలము శక్తి లేదు, కానీ ఆయన యందు విశ్వసించడం ద్వారా ఆయన మనలో ఉండి ఆయన జీవం ద్వారా మనం నడిపించేటువంటి వాడుగా ఉన్నాడనేటువంటి దానిని ప్రతిరోజు రుచి చూడగలిగినటువంటి అనుభవంలో ఉండేటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. మొదటిసారి విశ్వసించిన వారందరూ కూడా ఆయనలో ఉంటారు. ప్రతిరోజు ఆయన దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వసించే వారందరిలో కూడా ఆయన ఉంటాడు. అది తేడాని మనందరం కూడా గమనించాలి. మనం ఆయనలో ఉండటం అది అనేక మంది క్రైస్తవులలో జరిగిన క్రియ. ఆయన మనలో ఉండటం అనేటువంటిది అది అనేక మందిలో లేదు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. నేను వాని యందును వాని యందు నేనును ఉందము అంటే ఆకాశ మహాకాశములను పట్టజాలన్నటువంటి దేవుడు ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాటలు ఎందుకు విశ్వసిస్తారో, ఆ ప్రకారంగా నడుచుకునటానికి ఆయన ఆధారంగా జీవించేవారుగా ఉంటారో వారిలో నేనుండ్రాను అని చెప్తున్నాడు. అది ఎవరైతే విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారందరికీ ఇవ్వబడుతున్నటువంటి ఆధిక్యత. కానీ ఆ ఆధిక్యత ప్రకారంగా దానిలో ప్రవేశించి ఆ ప్రకారంగా జీవించేటువంటి వారు అతి తక్కువ మంది. ఆయన మనతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఏ విధంగా మాట్లాడాలి, స్పందించాలి, క్రియ చేయాలి, ఆలోచించాలి అనేటువంటి స్పందనతో ఆ స్పృహలో ఆ దైవ భక్తిలో జీవించేటువంటి అనేక మంది విశ్వాసులు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అటువంటి అనుభవంతో కలిగినటువంటి వారంగా మనం జీవించాలని కూడా ఆయన కోరుతున్నాడు. తరువాత 57వ వచనం, జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక
నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. చూడండి, ఎవరైనా జీవం గల తండ్రి నన్ను పంపిను అంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపినాడు. పంపబడిన తరువాత ఆయన ఈ లోకంలో జీవించే సమయంలో నేను తండ్రి మూలముగా జీవించుతున్నాను అంటే పరలోక సంబంధమైనది, నిత్యమైనటువంటిది, దేవుని సంబంధమైనటువంటిది. అది ప్రతి పాపమును మరణమును ఓడించుటకు సామర్థ్యం కలిగినటువంటిది, తనంతట తానుగా జీవించుటకు అధికారం కలిగినటువంటి ఆ జీవం ద్వారా నేను జీవిస్తున్నాను. ఆ జీవము తండ్రిదైనది. ఆయన నన్ను పంపి ఉన్నాడు కనుక ఆ జీవం ద్వారా నేను జీవించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదానిని నేను జయించగలిగి ఉన్నాను, లేకపోతే జయించేటువంటి అనుభవంలో జీవిస్తున్నానని చెప్తున్నాడు. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనానికి వచ్చేటప్పటికి నేను లోకమును జయించున్నానని చెప్తున్నాడు. అంటే ఆయన అప్పగించబడుతున్నటువంటి రాత్రి ఇంకా కొన్ని గంటలకు మునుపు ఆ మాటలు చెప్తున్నాడు. అంటే ఆయన తండ్రి యొక్క జీవం ద్వారా జీవిస్తూ ఈ లోకమును జయించుతూ ఉన్నటువంటి అనుభవాన్ని ఒక్క మాటలో ఏం చెప్పాడంటే, తండ్రి ఏ విధంగా తనంతట తానుగా జీవము కలిగి ఉన్నాడు, తండ్రి చేత పంపబడిన నేను కూడా నా అంతటగా నేను జీవించగలిగేటువంటి అధికారం కలిగి ఉన్నాను. అందుచేత ఇంకో చోట చెప్పాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను నా ప్రాణము పెట్టుటకు తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు, ఈ అధికారంను నేను తండ్రి వలన పొందితిని. అంటే ఎవరిలో అయితే ఈ జీవం పనిచేస్తున్నదో ఆ జీవాన్ని ఎవరు తాకలేరు. అందుచేతనే ఆయన తిరిగి మృతుల్లో నుంచి లేవగలిగినాడు. అలాంటి విషయాన్ని ఇప్పుడు నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా మూలముగా జీవించడం. చూడండి ఎంత గొప్ప ధన్యత. ప్రాణ సంబంధమైన మనుషుడు, ఆదిలో మనుషుడు సృష్టించినప్పుడు మనిషి జీవించు ప్రాణి ఆయన రాయబడినది. ఎవరైతే ఇప్పుడు ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతారో వారు జీవించు ఆత్మగా చేయబడతారు. అంటే ఆత్మలో జీవించేటువంటి వాళ్ళుగా చేయబడతారు. ప్రాణ సంబంధమైనటువంటిది లోకానుసారముగా ఉండి శరీరాన్ని సంతోషపరచడానికి శరీరంలో కలిగిన స్వభావాన్ని యొక్క అనుసారంగా నడిచేటువంటి జీవం అది దేవుని యొక్క జీవమైనట్లయితే మొదటి మనుషుడైన ఆదాము జీవించు ప్రాణి, కడపటి మనుషుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మ. 1 కొరింథీ 15వ అధ్యాయం 44-45 వచనాల్లో మనం చదువుతాం. జీవింపచేయు ఆత్మ అంటే తనంతట తానుగా జీవము కలిగిన వాడుగా తండ్రి ఎలా ఉన్నాడో కుమారుడు అలాగే ఉన్నాడో, ఆయన యందు విశ్వసించి ఆయనను తిని త్రాగువారందరూ కూడా జీవింపచేయబడినటువంటి ఆత్మ కలిగిన వారై ఆత్మ యొక్క ప్రభావం ద్వారా శరీర క్రియలను నెరవేర్చకుండా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా వారిలో ప్రభువైన యేసుక్రీస్తు ఉండి వారందరినీ కూడా ఆశీర్వదించి ఈ ప్రాణ సంబంధమైన ప్రతి దాని మీద జయం పొందగలిగినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడేవాడుగా ఉన్నాడు. ఇది ఎంతో గొప్ప ధన్యత. దీని విషయంలో నేను దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం ఈ 2 వచనాలు నన్ను ఎంతగానో బాగా తాకాయి. ఆయన మనలో ఉండుట, నేను ఆయన ప్రకారంగా జీవించుట. ఈ లోకంలోన నేను నా తండ్రి మూలంగా జీవాన్ని పొంది ఉన్నాను శరీర సంబంధంగా. కానీ ఆ జీవానికంటే అధికమైనదే, ఉన్నతమైనదే, నిత్యత్వంతో కూడినదే, దేవునిదే, అది ప్రతిదాని మీద జయం పొందగలిగినదే, ఆ జీవం నాలో ఉండుట అనేటువంటిది నాకెంతో గొప్ప సంతోషాన్ని కలుగజేసింది. ఆ జీవం ద్వారా మనం జీవించగలిగినటువంటి అనుభవాన్ని అది ఒకరోజు కాదు, కొన్నిసార్లు తప్పిపోయాను కూడా, కానీ మాటికి మరలా ఆయన యందు విశ్వసించడం ద్వారా ఆ జీవం పనిచేస్తున్నటువంటి అనుభవంలోనికి రాగలిగి మరి ప్రతిదానిని కూడా జయించినటువంటి అనుభవంతో ఉండుట, ఈ లోకము మీద శరీరం మీద జయించిన అనుభవంతో ఆ జీవం ద్వారా జీవించుట అనేటువంటిది ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప వరము, భాగ్యమైనది. వరం కాదు, భాగ్యమైనది. దానిని గుర్తించి నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు అంటే ప్రతిరోజు, అంటే ఒకరోజు పాపములు క్షమించబడ్డాయి కనుక నేను విడిచిపెడతాను అనకుండా చక్కగా ప్రతిరోజు ఆయనందు విశ్వసించుట, ఆయన ఆధారంగా జీవించుట అనేటువంటిది మన అందరం కూడా విశ్వాసం ద్వారా జరిగించవలసినటువంటి ప్రక్రియ. 58వ వచనం, ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని చెప్తున్నాను. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మన్నాను తినినటువంటి మనుషులు కూడా చనిపోయారు. చూడండి,
ఈ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచుండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కనుక పాత నిబంధనలో వారు మన్నాను తినినప్పటికీ చనిపోయి ఉన్నారంటే ఒక కారణం, ఏదైతే దేవుడు ఆ రోజులలో మోషే ద్వారా మాట్లాడుతూ వచ్చాడో అది విశ్వాసంతో కలిసినదిగా వారిలో పని చేయలేదు. ఇప్పుడు నూతన నిబంధనలో కూడా మాటిమాటికి మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటి? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు అనగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. ఇప్పుడు ఆయన చెప్పబడినటువంటి మాటలతో ఆత్మలో వెలిగించబడినటువంటి మనం ఆ వాక్యాన్ని నిజమైన రీతిలో యథార్థమైన హృదయంతో మనం అంగీకరించి విశ్వసించినప్పుడు ఆ జీవం ద్వారా నడిపించబడగలిగి వారు కనాను దేశంలో ప్రవేశించే విషయంలో తప్పిపోయినట్లుగా కాకుండా మనందరము 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో కూడా ప్రవేశించగలిగేటువంటి ఆధిక్యతలోనికి తీసుకుని రావడానికి ఆ వినిన వాక్యము విశ్వాసముతో కలిసినదిగా ఉండినట్లయితే మనము ఆ జీవం ద్వారా జీవించగలిగినటువంటి అనుభవంలోనికి రాగలిగి మనలో ఉన్నటువంటి పాతది పాప స్వభావము, మనలను ఆకర్షిస్తున్నటువంటి లోకము, దాని మీద మనం జయం పొందగలిగి ప్రభువు కోరిన మేరకు జీవించగలిగి చివరకు మనము ఆయన ద్వారా లేవనెత్తబడి రాబోతున్నటువంటి 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో ఆయనతో పాటుగా రాజ్యం చేయటానికి పనికి రాగలిగిన స్థితిలోనికి తీసుకుని రాబడగలుగుతాం. తర్వాత చూడండి, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించడం నిశ్చయముగా మీతో చెప్తున్నాను. తినువాడు అంటే తిన్నవాడు కాదు, అంటే ప్రతిరోజు. కనుక ఇది మనందరం కూడా ఆ వాక్యాన్ని ఏదైతే చదువుతున్నామో చదివినటువంటిది ధ్యానించినది ఆత్మ ద్వారా వెలుగులో అర్థం చేసుకునేటువంటి దానికి లోబడాలనేటువంటి మనసు కలిగి ఉండుట, లోబడిన దాని ప్రకారంగా జీవించుట అనేటువంటిది విశ్వాసంతో ప్రతిరోజు మనందరం కూడా జరిగించవలసిన ప్రక్రియ. ఈ మొత్తం అంతా కలిపినటువంటి దానినే మనము విశ్వాసం ఉంచుటని చెప్పవచ్చు. ఆ విధంగా వాక్యము మనలో జీవాన్ని కలుగజేసి లోకమును జయించడానికి అవసరమైనటువంటి శక్తిని, లోకం విషయమై చనిపోయినటువంటి దానిని ప్రభు విషయమై జీవించుతున్నటువంటి అనుభవంలోనికి మనల్ని నడిపించేటువంటిదిగా చేయగలదు. 59వ వచనం. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పిన. ఇవన్నీ కూడా కపెర్నహూము అనేటువంటి స్థలంలో సమాజ మందిరంలో అనేక మంది కూడి వచ్చినప్పుడు ప్రభు బోధించినటువంటి మాటలు. ప్రభు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక.